ఎప్పటికప్పుడు సినిమా ప్రపంచాన్ని బాధిస్తూనే ఉందబ్బా. కానీ డిజిటల్ ప్లాట్ఫామ్లలో అది కొత్త ప్రమాదకరమైన కోణాన్ని తీసుకొచ్చింది. తెలుగు, మలయాళ సినిమాలు, ప్రత్యేకంగా దక్షిణ భారత సినిమా ఇప్పుడు మరింత తీవ్రంగా ఎదుర్కొంటున్న సంక్షోభంలో ఉంది. పైరసీ ఇప్పుడు కేవలం థియేటర్లను మాత్రమే కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్లను కూడా ప్రభావితం చేస్తోంది. దీనివల్ల ఆదాయాలు తగ్గిపోతున్నాయి. ముందు సినిమాలు థియేటర్లో విడుదలైన కొన్ని వారాల తర్వాత పైరసీ వర్షన్లు వస్తుండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సినిమాలు విడుదలైన కొన్ని గంటల్లోనే హెచ్డి ప్రింట్లు ఆన్లైన్లో లీక్ అయిపోతున్నాయి. దీంతో ప్రజలు థియేటర్లకు వెళ్లే లేదా ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకునే స్థానంలో ఉచితంగా పైరసీ కాపీలు చూసి చాలా నష్టాలు కలిగిస్తున్నారు. పైరసీ ప్రభావం ఇప్పుడు కేవలం సినిమాల వరకు కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్ల వరకు విస్తరించింది. డిజిటల్ స్ట్రీమింగ్ సైట్లలో పైరసీ వల్ల పెద్ద నష్టమే జరుగుతోంది. ఓటీటీ ప్లాట్ఫామ్లు సినిమాల స్ట్రీమింగ్ హక్కుల కోసం పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తాయి. కానీ పైరసీ కాపీలు వాటిని పెరిగిన పద్ధతిలో వైరల్ అయితే ఎక్కువ మంది ప్రజలు అధికారిక ప్లాట్ఫామ్లను వాడకుండా ఉంటారు. దీనివల్ల వ్యూస్, సబ్స్క్రిప్షన్స్ తగ్గిపోతాయి. ప్లాట్ఫామ్లు కొత్త సినిమాలకు పెట్టుబడులు పెట్టడానికి నిరాకరించుకుంటాయి. పరిస్థితి చిత్ర నిర్మాణాలను, బడ్జెట్లను కూడా ప్రభావితం చేస్తుంది. తెలుగు చిత్రాలు గేమ్ చేంజర్ మరియు థండేల్ వంటి పైరసీ వర్షన్లను విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో, టారెంట్ సైట్లలో పంచబడిపోయి ఐబొమ్మ వంటి పైరసీ సైట్లు ఎక్కడి వారికి నాణ్యమైన ప్రింట్లు ఒక రాత్రిలోనే చేరవేయడంలో ప్రత్యేకంగా గుర్తింపు పొందాయి. మలయాళ రంగంలో కూడా పరిస్థితి అంత మెరుగైంది కాదు. దర్శకుడు దిలీష్ పొథన్ కూడా పైరసీని ఓటీటీ ఆదాయాల తరిగిపోయే ముఖ్య కారణంగా పేర్కొన్నారు. కేరళలో పైరసీ సైట్లు పెద్దగా ప్రాచుర్యం పొందాయి. ఇది ఓటీటీ ప్లాట్ఫామ్లకు పెట్టుబడులు పెట్టడానికి ఇబ్బంది కలిగిస్తుంది. ప్రొడ్యూసర్స్, కళాకారులు, టెక్నీషియన్స్ ఇంకా చిన్న వ్యాపారాలు కూడా పైరసీ వల్ల ప్రభావితం అవుతున్నారు. తెలుగు నిర్మాత దిల్ రాజు కూడా ఈ సమస్యపై మాట్లాడారు. ఇంకా ఇండస్ట్రీను కలిసి పైరసీని ఎదుర్కొనే విధంగా పిలిచారు. ఆయన ప్రభుత్వ సహాయంతో ఒక యాంటీ వైరస్ క్యాంపెయిన్ చేపట్టాలని కూడా సూచించారు. చట్టపరమైన చర్యలు మరింత కఠినంగా అమలు చేయాలి. పైరసీ కేంద్రాలను గుర్తించి వాటిని వెంటనే మూసేయాలి. ప్రజల్లో పైరసీ యొక్క నష్టాలను తెలియజేసే ప్రచారాలు అవసరం. కొత్త టెక్నాలజీ ద్వారా కంటెంట్ లీక్ అవడానికి ముందు గుర్తించడం, వాటర్ మార్కింగ్ వంటి సాంకేతికతలు ప్రయోజనకరంగా మారొచ్చు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ మరింత అందుబాటులో, తక్కువ ధరలలో, ఇంకా కొత్త సినిమాలు త్వరగా అందుబాటులో ఉంచితే ప్రేక్షకులు పైరసీని ఎంకరేజ్ చేయకుండా చట్టపరమైన మార్గాలను ఎంచుకుంటారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.